మహాదేవుడు భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఆది సంభూతుడైన మహాదేవుని దయా కనికరాన్ని బట్టి ప్రియులారా ఈ 2020వ సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకుని గడిచిన 11 నెలలు ప్రభు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనలను మన బిడ్డలను ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద ఆయన మనలను భద్రపరుస్తూ వచ్చారు. నిన్న రాత్రి ఉపదేశం తర్వాత నేను మరి శరీరంలో కొంత బడలిగ్గా ఉండి నేను కొద్ది మంచం మీద పడుకున్నప్పుడు ఒక వాక్కు నాతో మాట్లాడుతూ ఉందండి రాత్రి. అదేంటంటే ప్రియులారా, మరి నేను మొన్న యెషయా ప్రవచనంలో 31వ అధ్యాయము 5వ వచనం చూడండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుచు. అయ్యా, పక్షికి ఆహారము భూమి మీదే దొరుకుతుంది. భూమిలో నుండి మొలిచిన అనేక వృక్ష ఫలములు, అలాగే భూమి మీద ఉన్న ఆహార ధాన్యపు గింజలు అన్నీ మరి భూమి మీదే దొరుకుతాయి. కానీ ప్రియులారా, దాని నివాసం మాత్రము హల్లెలూయా భూమి మీద ఉండదు. దేవునికి స్తోత్రాలు. దాని నివాసం ఎక్కడ ఉండదండి? భూమి మీద ఉండదు ప్రియులారా. వృక్షాల మీద, చాలా ఎత్తైన పర్వతాల మీద అవి గూళ్ళు కట్టి అక్కడ నివాసం చేస్తాయి. కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత వాటికి రెక్కలు వచ్చే వరకు తల్లి పక్షి పిల్లలకి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెడతా ఉంటుందండి. అవి తింటూ మరి వాటికి అక్కడ ఆహారం తింటూ ఉన్నప్పుడు ఉల్లాసము, ఉద్రేకం, ఉజ్జీవం ఇలాగ ఎన్నెన్నో ఉంటాయి ఈ పక్షి పిల్లలకి. కానీ అక్కడే కూర్చుని తింటే పక్షి యొక్క ఉనికి అది సఫలం కాదు. కాబట్టి దేవుడు వాటికి రెక్కలిచ్చాడు. ఎందుకు? ఆకాశమునకు భూమికి మయాన్ని ఎగరటానికండి. చిన్న పక్షి పిల్లలకు తన తల్లి గుడ్డలు పెట్టి పొదిగినటువంటి ఆ పక్షి తల్లి ఏం చేద్దండి? చదవండి మరోసారి లేఖనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. అయ్యా, అర్థమైందండి? తీసుకొచ్చి పిల్లని అది నోటితో గుడ్లోని తీసుకొచ్చి వదిలేస్తుంది. అసలు వదిలేటప్పుడు తన రెక్కలు చాసి ఇలాగ ఆడించబడదండి. అలాగ ఆడించే లోపల ఏ పిల్లైనా కింద పడిపోతే అలా పడిపోకుండా ఉండడానికి ఏముందా? 5వ వచనం మొదటి వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు యెహోవా యెరూషలేమును కాపాడు. యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడిన ఆయన స్వాస్థ్యమైన సొంత జనాన్ని ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పక్షి చిన్న పిల్ల అక్కడి నుంచి భూమి పెడితే చచ్చిపోతుంది. అలా చనిపోకుండా పడిపోయే సమయంలో హల్లెలూయా పక్షి రెక్కలు చాసి ఆ పిల్లను ఎలాగైతే కాపాడుతూ ఉన్నదో, శత్రు చేతుల నుండి ఎలా విడిపిస్తూ ఉన్నదో, నా స్వరక్తమిచ్చి విమోచించిన నా ప్రజలను నేను అలా కాపాడు దేవుడని దైవోక్తి మనకి సాక్ష్యం ఇస్తా ఉంది. ఇదొక భయంకరమైనటువంటి గడి అండి నా ప్రియులారా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నేను
ఒక వాక్కు నాతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అదేంటంటే కుమారులు కుమార్తెలు అనే దానికంటే మీరు యెషయా ప్రవచనం 56:3 నుండి చదివితే, నేను వారికి శ్రేష్టమైన, ఇక్కడ ఏముందండి చదవండి ఒకసారి. యెషయా ప్రవచనం 56:3 నుంచి చదవండి. యెహోవాను హత్తుకొను అన్యుడు, యెహోవాను హత్తుకొను అన్యుడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డ మనము ప్రభువునే హత్తుకోవాలి. బైబిల్ గ్రంథములో కొలువు చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యాకోబు. లాబాను ఇంట్లో ఎంతకాలం కొలువు చేశాడైనా? 21 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 7 సంవత్సరాలు భార్య గురించి. అక్కడ 2 ఉన్నారండి లాబానికి, తన మేనమామకు కూతురు. ఒక ఆమె జబ్బు కళ్ళు కలిగిన వ్యక్తి. ఎవరు ఆవిడవి? లేయా. ఆవిడ్ని చూస్తేనే ఈయనకు వాంతు. అరే, లాబాను యాకోబు కంటే లోకపరంగా మంచి బుర్రగలవుడు కాబట్టి మరి ఆ దేశ చట్టాన్ని బట్టి తెరను అడ్డుగా పెట్టి పెళ్లి చేసేసాడు. ఉదయానికి లేచేటప్పటికి ఎవరో ఆయన చేసుకున్నది లేయా. జబ్బు కళ్ళ దాని కొరకు 7 సంవత్సరాలు ఆయన కలువు చేశాడు. నేను వెళ్తాను ముందుకి. తర్వాత ఏం చేయడండి? రాహేలు ఆమె రూపవతి కాబట్టి రూపవతిని మనసులో పెట్టుకుని ఏం చేశాడు ఆయన? ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆస్తి కొరకు మొత్తం 21 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరు? అయ్యా, పాపులము శాపగ్రస్తులమైన మానవ జాతి కొరకు పరలోకమందున్న దేవాది దేవుడు. అయ్యా, ఒక్క మాట ఈ దినం మీకు ఒక సత్యం చెప్పాలని ఆశిస్తాను. పరిశుద్ధ గ్రంథములో 2 యేసుల గురించి రాయబడి ఉంది. మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. ఉదయకాల సమయంలో నేను బాత్రూంలో ఇందాక స్నానం చేస్తూ ఉన్నప్పుడు నిన్న రాత్రి మహాదేవుని కనికరం మన మీద దిగింది. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళబోతున్నాను. ఇంకా ఉన్న విషయాలు చాలా మంది ఎందుకు పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి రాలేకపోతున్నారు? ఎవరికి వాడే. నేను ఇప్పటికి 45 ఏళ్ల క్రితం ప్రభు పరిచయకు వచ్చాను. ఈ గ్రామానికి నేను వచ్చేటప్పటికి నా కాళ్ళకి జోడు లేదండి, బూట్ ఉండేది, డిపార్ట్మెంట్ బూట్. అది వేసుకుని తిరిగితే సోగు చేసాక వచ్చాడు ఈడవడం అని చెప్పేసి అంటాడని చెప్పేసి నేను ఆ బూట్ వాడేవాని కాదు. ఇక్కడ దివిల్లో ఉండేవాళ్ళు 3 నెలలు ఉన్నాం. అక్కడ మేమున్న చిన్న కొట్టుగదికి 3 రూపాయలు తీసేవాడు అండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఈ రోడ్డుకి రోడ్డు ఉండేది కాదు, ఇప్పుడున్న రోడ్డు. రాళ్ళు 3 నెలల తర్వాత ఈ గ్రామంలోనికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు సోదరుడు సింగనెట్ చిన్నబ్బాయి గారు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన బకెట్తో పాలు తెచ్చి, మా ఇంట్లో గ్లాస్ ఉందండి, ఇప్పుడు ఉందా మరి ఎక్కడ పడేసే ఉందా? పలకల గ్లాస్ ఉంచండి అది. ఎందుకంటే మా ఇంట్లో ఒకటే గ్లాసు ఆ రోజుని, ఇప్పుడు 100లాది గ్లాసులు ఉన్నాయి. హల్లెలూయా. బాగా గమనించాలి ప్రియులారా. ఆ గ్లాస్తో ఇమ్మని పాలిచ్చి ఆయన అడిగారు, మీకు ఏమన్నా కావాలని నన్ను అడగారు. నేను ఎప్పుడైనా ఏం అడగలేదు. హల్లెలూయా. మానవుల వైపు చేయి చాపవలసిన వ్యక్తిని నేను కాను. దేవునిస్తాను. నన్ను రక్షించిన ప్రభు ఎవరో తెలుసు, విడిపించిన ప్రభు ఎవరో తెలుసు. ఒక్క సత్యాన్ని గమనించమని ఈ లైవ్ వింటున్న నా ప్రియులకి, నా సోదరులకు, సోదరిమణులకు ప్రభువునందు మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. భౌతికంగా మనం ఎన్ని 100 కోట్లు సంపాదించినా, భౌతికంగా ఎంత అత్యున్నతమైన పదవులు మనం అలంకరించిన, హల్లెలూయా,
ఏదొక దినమున పక్షులు ఎగురుతున్నప్పుడు పడకుండా తల్లి పక్షి పిల్ల పక్షిని ఎలా కాపాడుతూ ఉందో అలాగే దేవాతి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగే కాపాడుతూ ఉన్నంత కాలము మనకి ఏ డోక లేదండి. ఎవ్వరు మన నెత్తి మీద ఎంట్రీ కూడా తీయలేదు. ఏ రోగము మనల్ని ఏమి చాలని చెప్తున్నాను. 45 సంవత్సరాలు నా ప్రభు కృప అనుభవిస్తే మీకు ఒక్క మాట వినండి. కానీ ఎన్ని సంపాదించి ఎంత సాధించినా నీవు సంపాదించింది నీతో రాదు. నీ వలన ఏమైనా మనుషులు లాభం పొందాలనుకుంటే ఆహా ఓహో ఈయనే దేవుడు అంటాడు మనుషులు పట్టుకొని. మీరు గమనించాలి. ఎందుకంటే నన్ను విమోచించిన దేవుడు ఆయన ఆత్మతో నాకు అభిషేకం ఇచ్చాడు కాబట్టి ప్రతి దానికి జవాబు పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఒక మాట, మన జ్ఞానం ఏ మాత్రము పనికి రాకూడదు. మన శరీర స్వభావంలో నుండి మనం చదువుకున్న జ్ఞానము, ఆ సైన్సు లేకపోతే ఇంకా ఏమి ఉన్నాయి, ఆ జ్ఞానము ప్రభువుని వెంబడించడానికి పనికి రాదు. అదంతటిని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఆ జ్ఞానాన్ని గురించి ఏమి చెప్తున్నాడో తర్వాత చూసుకోండి మీరు. ఆ 2వ కొరింథీ 7వ అధ్యాయంలో ఉన్న వాక్కు ప్రభు నాకు ఇచ్చిన ఒక్క మాట వినాలి. ఈవేళ విశ్వాసులమని చెప్పుకునేవారు, ఈ పెంతెకోస్తు విశ్వాసులమని చెప్పుకునే వారు కూడా ఒక విషయంతో వారు ఏకీభవించలేకపోతున్నారు. మీరు వినాలి. ఇక్కడ ఎంత కనికర సంపన్నుడండి మన ప్రభు. నీవు నేను సజీవులుగా ఉండగానే, అక్కడ ఉండగానే ఇదిగో నీ ఆత్మకు ఏముందంటే చదవండి ఆ మాట. 7వ అధ్యాయం 1వ వచనం 2వ కొరింథీ. ప్రియులారా మనకి వాగ్దానములున్నవి గనుక. ఏటా వాగ్దానములు? రాత్రి విన్నాం మనము. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడిని అయిందును, వారు నాకు కుమారులు కుమార్తె అయిందని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నా. ఈ వాగ్దానములు మనకున్నవి కనుక దేవుని భయముతో, అక్కడే ఉంది, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అయ్యా సహోదరి సహోదరుడా, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును అన్ని విషయములలో పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు మనం పరిశుద్ధతలో సంపూర్ణంగా ఉండలేమో రాత్రి ప్రభు మాట్లాడారు. పూర్వపు మనకున్న అజ్ఞాన దశ, నేనొక శాపగ్రస్తుడిగా పాపిగా ఉన్న రోజుల్లో నాకు తెలిసిందంత శరీర ప్రేరేపణలోంచి వచ్చిన ఆ ఆలోచన అనుసరించి హల్లెలూయా ఒక మృగముగా ఒక పశువుగా బతుకుతమే నాకు తెలుసు. ఇంకొక జీవితం నాకు తెలియదండి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రభు శాపగ్రస్తుడైన నా ఇంట, పాపినైన నా ఇంట హల్లెలూయా 33.5 సంవత్సరాన్ని కొలువు చేసాడు. నన్ను రక్షించడానికి, నన్ను నిత్య నరకాగ్ని తప్పించడానికి, శాప పాపులను విమోచించడానికి, ఒక పాపిని శాపగ్రస్తుడిని నా ఇంట ఆయన కొలువు చేసినప్పుడు ఆయన నేను గౌరవించలేదు, ఆయన ఒక దేవుడిగా చూడలేదు, ఆయన సర్వశక్తి గల సృష్టికర్త అయినటువంటి ప్రభువుని నేను విలువివ్వలేదు. ఆయనకి భూమి మీద ఏదో కొందరు ప్రాముఖ్య వ్యక్తులు ఉంటారని వాళ్ళకి ఇచ్చిన విలువ కూడా నా ప్రభుకి ఇవ్వలేదు. విలువ ఇవ్వనప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా. ఒక పాపిని శాపగ్రస్తుడిని అయినా ఒక మాట వినాలి మీరు. యాకోబు, అయ్యా వినండి మీరు,
7 సంవత్సరాలు కొలువు చేస్తే జబ్బు గల స్త్రీ దొరికింది. లాభాన్ ఏమన్నాడు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయవయ్యా. అయ్యా అప్పుడు ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసినా చేసుకున్నా అది పాపం అనే ఆజ్ఞ రాలేదండి. హల్లెలూయా. మీరు ఒక విషయం వినాలండి, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ప్రియులారా, క్రీస్తు పరిశుద్ధతలో మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? హెబ్రీ 6:2 త్వరగా. దేవుని యందలి విశ్వాసమును, దేవుని యందలి శ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. అయ్యా ఇప్పుడు ప్రపంచం అంతటా ప్రకటించబడే సువార్త ఇదే. ఆ పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, క్రీస్తును గూర్చిన మూలోపదేశములో క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదు. హల్లెలూయా. పరిశుద్ధతలో సంపూర్ణ మగుటకు సాగిపోదాం. క్రీస్తు దేవుని కుమారుడని యేసు క్రీస్తుకున్న జ్ఞాన విషయములో, విశ్వాస విషయములో ఏం చేద్దాం? సంపూర్ణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములోను. ఇక్కడ అందరూ దృష్టి బాగా పెట్టండి అయ్యా బాబు. మా పాత్ర గారు ఎలా చెప్పాడు, ఆ పాత్ర గారు మాటలు కాదు, వాక్యం తీసుకోండి ముందు మీరు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. మరి యొక్క యేసు ఉన్నాడు, మరి యొక్క ఆత్మ ఉంది, మరి యొక్క సువార్త. వారెవరు? మోసగాడైన సైతాను వల్ల పంపబడ్డ సేవకులు. దేవుని చిత్తం మీద దాని గురించి దినం మీకు ఒక వివరణ ఇవ్వాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగి ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హల్లెలూయా. బాగా వినాలి. ఈ మరి యొక్క యేసు బాధ ఏంటండి? ఇగో, మీరు బాగుపడాలని, మీకు స్వస్థత రావాలని, మీ పిల్లలు హై ఎడ్యుకేషన్, అసలు ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానములో ఉండాలని మీ కొరకు మేము ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నాం. మేము ప్రార్థిస్తున్నాం. అలా చెప్పుకున్న వాళ్ళు చూస్తే సిగ్గుపడతాను. ఎల్పుండి దేవుడి గ్రామంలో నా తల్లితో సైతంగా 3 సచ్చిన డెడ్ బాడీని నజరేయుడైన యేసు నామములో ఈ ఊళ్ళో ఆకులూరు వీధిలో సూర్యుడనే ఆవిడ చనిపోయి పాటికి కట్టబడి పురుపు నుంచి భర్త వారింటి రావటం ఆగిందండి. ఆ దినము చూసిన వారు నేటికి బతుకున్నారు అక్కడ దేవునిస్తూ. ఆ బిడ్డ యొక్క నానమ్మ గారు చెప్తున్నారు, ఆవిడే లెగితే మా వీధంతా మారిపోద్ది. కానీ బతికిన ఆవిడే మా ప్రభు చూడలేదు. బతికింది, అత్తోరింటికి వెళ్ళింది, గర్భవతి అయింది. ఇంకా అక్కడికంటే నేను ముందుకు చెప్పలేను దేవునిస్తూ. హల్లెలూయా. ఇది 1976వ సంవత్సరంలో జరిగిన సంఘటన. రెండవది 1980వ సంవత్సరం నా తల్లి చనిపోయిన శరీరాన్ని దాచిపెట్టేవంటి ఊరు ఆలయంలో ఇప్పటికీ కొంతమంది బతికే ఉన్నారండి. దగ్గర 26 గంటల తర్వాత ఆవిడ మరలా బ్రతికింది. మూడవది గ్రేస్ యేసురత్నం శాంతమ్మ గారి అమ్మాయి. ఆ బిడ్డ ఇప్పుడు ఒరిస్సాలో సేవలు చేస్తారు. ఇంకా అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు. ఏనాడైనా డబ్బా కొట్టుకుంటూ మీరు చూసారా? చాలామంది అయ్యా ఏదో చెప్పుకుపోతారు. అవన్నీ ప్రాముఖ్యమైనవి కావు. వాటి వలన అందరూ ఏమనుకుంటారు? అమ్మ బాబో, ఈ క్రీస్తుదాస్ గారు ఎంత భక్తుడు,
నేను ఎంత భక్తిహీనున్నో నాకు తెలుసు. బాగా గమనించండి. అసలు అది బైబిల్ యొక్క నియమం కాదండి. మీరు వినాలి. ఇక్కడ నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని ప్రభు చెప్పాడు. ఆయన మనకు ఒక ఆత్మనిచ్చాడు. ఆత్మ ఏం చేస్తుంది? సత్యము నుండి సర్వ సత్యములోనికి ఇంక దేనిలోకి నడిపిద్దాం మనల్ని. చదవండి ఆ వాక్యం. ఇప్పుడు చదువుతున్నాం ఎఫెసీ పత్రిక. మనమందరమును విశ్వాస విషయములోను. అయ్యా, ఏ మనిషి నాకు భూమి మీద ఇలా నడవాలి అలా నడవాలి ఎవరు చెప్పలేదు. దైవజనులు వర్గీస్ గారు నాకు పెళ్లి చేసింది ఆయనే. హల్లెలూయా. ఒక మాట చెప్పారండి, యోహాను సువార్త 8:31. అంతే. వాక్యంలో నిలిచిన వ్యక్తి అయితే వాక్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. రక్షించబడి మరలా సాతానికి నువ్వు బానిసగా ఉండవు. అది ఆయన చెప్పలేదు, నేను చెప్తాను అనుభవం. హల్లెలూయా. అండ్ డిఫరెన్స్ మీరు గమనించాలి, తేడా. మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. ఈ సువార్త సారాంశం ఏమిటి? మా ప్రార్థన వల్ల మీరేం చేస్తున్నారు? ఎప్పుడైనా ఈ దౌర్భాగ్యం నోట ఈ మాట విన్నారు మీరు? మా ప్రార్థన వల్ల మీరు బాగుపడ్డారు. మా ప్రార్థన వల్ల మీరు కోట్లు సంపాదించారు. మే ప్రార్థన చేయటం వల్ల ఎలక్షన్లో మీరు నెక్కారు. అలా చదువుతారా? నిజంగా నేను అలాంటి వాళ్ళ దగ్గర అవును బాబయ్య, అవును బాబయ్య. వాళ్ళ పనేంటి? ఆ ఎబ్రీ పత్రిక 6:2 ఉంది కదా, అదే బాధ చెప్పుకుంటూ పోతారు. ఎంతకాలము? ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చింది. దేవుడు నన్ను భూమి మీద సజీవుడిగా ఉంచితే ఏ బాధ చెప్పుకుంటూ పోతాను? నేను మీ కొరకు ప్రార్థన చేశాను, దీవించాడు దేవుడు, మిమ్మల్ని దీవించాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. వీళ్ళేమంటారు? అవును బాబయ్య, మీరు మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. అవునంటే అంతే. కానీ పరిపూర్ణతను కూర్చిన బోధన చూసారా? ఈ ఎఫెసీ పత్రిక ఈ 4:11 మాత్రము వారు అంగీకరించరండి. అవునండి అయ్యా, కరెక్టేనండి, సచివేనండి. ఈ అల్పుడు ముందు ఇలా చెప్పిన కొన్ని వందల మందిని నేను ఎరుగుతున్నండి. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? దేవుని కుమారుని కూర్చున్న విశ్వాసం, దేవుని కుమారుని కూర్చున్న జ్ఞానం ఏంటండి? యేసు ప్రభుతో యూదులు వాదించినప్పుడు ఏం చెప్పారు? ఆయన నేను పైవాడను, మీరు కిందటి వారు. అయ్యా వింటున్నారు? మీకు సాక్షాత్తు పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము నుండి గొర్రెల ద్వారమును గర్భము ద్వారా ఈ లోకములోనికి ప్రవేశించిన యేసున్నాడు. ఆయన పాపుల రక్షకుడు. పాపాల నుండి విమోచించి ఆయన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి, అలాగ పరిశుద్ధపరచబడిన వారిని ఒక సంఘముగా ఏర్పాటు చేసి ఆ సంఘానికి హల్లెలూయా ఆయనే శిరస్సయుండి. ఇప్పుడు ఒక మాట చెప్పనా? ప్రతి మనిషి శిరస్సులో నుండి ఆలోచన అనుసరించే నడుస్తాడు. హలో, ఆయన విమోచించిన సంఘానికి ఆయనే శిరస్సు. ఆ శిరస్సైన యేసుక్రీస్తు కలిగిన విశ్వాసము ఏంటది? ఆ వ్యక్తిని పడగొట్టడానికి, సైతాను హెచ్చించడానికి, రకరకాలుగా మోసం చేయడానికి అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడులో ఉన్న విశ్వాసం ఏం చెప్పుద్ది?
ఈ డబ్బు, ఈ లోకము, ఈ పరిస్థితి, ఈ లోక సంబంధుల కొరకు. ఎవరి కొరకు అది? ఈ లోక సంబంధుల కొరకు. కానీ హల్లెలూయా, దేవుని కుమారుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? మీరు కిందటి వారు, నేను పైవాడను. ఆ మాటలు ఈ కిందటి వారికి వెరితనంగా కనపడచ్చు. దేవుడు నా నోట్లోంచి వచ్చే ఉపదేశం అనేక మంది అంగీకరించడం, అసలు దానికి జోలికే రారండి. ఆయన ఏదో పిచ్చెక్కినోడు. దేవునికి స్తోత్రాలు. పౌలు గారు చెప్పారు, మేము లోకములో వెర్రి వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అర్థమైంది మీకు? మరి ఒక యేసు, ఆ యేసు, ఆ మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త, దాన్ని నడిపింపేటి భౌతిక భూ సంబంధముగా. అలాగండి, భూ సంబంధముగా చాలా మంది చెప్తా ఉంటారు. ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, పూరు గుడిసుండేది. అంటే చిన్న తాటకి దేవుడు కృపచేత ప్రభువుని ఎరగగానే దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. మొదలు పెంకిటిల్లు ఇచ్చాడు. 10 ఏళ్ళు అయిన తర్వాత మరలా దేవుడు దాన్ని ఏం చేశాడు? స్లాపిల్లు ఇచ్చాడు. పెంకిటిల్లు గోలు కొట్టేశాం, స్లాపిల్లు గోలు కొట్టేశాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ముందున్న స్లాప్ ఇంటి కంటే మరీ శ్రేష్టమైంది కడతాం. అంతగా దేవుడు మమ్మల్ని ఏంచాడు. మీరు ఒప్పుకోకపోయిన ఒక సత్యం మాత్రం నేను చెప్తున్నాను. బైబిల్ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునకూడదు. ఏమంటే అర్థమైందో లేదు మీకు? ఎబ్రీ పత్రికలో పౌలు గారు ఏ బోధమానం అంటున్నాడు? మృతుల పునరుత్థానం గురించి, మారు మనసు గురించి, ఇంకా చాలా బోధలు ఉన్నాయి అక్కడ. అవన్నీ అన్యులకి, సంఘానికి కాదు. క్రీస్తు ఏ సంఘమునకు శిరస్సై ఉన్నాడో ఆ శిరస్సై ఉన్న ఆ ప్రభు యొక్క ఆత్మ వాక్యం ప్రకారముగా నడిపిస్తుంది. దేనికి నడిపిస్తుంది మనల్ని? ఏముంది అక్కడ 2వ అధ్యాయంలో? అలాంటి మూల ఉపదేశం అంతా వదిలేసి ఏం చేయమన్నది అక్కడ? దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల అయ్యా ఈ అంచె దినాలలో హల్లెలూయా దేవుడు నన్ను 3 లేపాను కాబట్టి అంత గనుణ్ణి. ఎందుకయ్యా బాబు, మట్టిలో మట్టి అయిపోయేటువంటి శరీర డంబం ఎందుకు? నేను ఎంత బలహీనుడో నాకు బాగా తెలుసు. దేవుడు కృప నాకు కూడా దేవుని స్తోత్రం. ఏనాడు అతిశయించి, ఏనాడు హెచ్చించుకునే ఆ దుస్థితి దేవుడు నాకు దానికి నాకు ఎలా చేయలేదని మీకు అర్థమైందే లేదా? నా యజమానుడు ఎవరైతే, ఆ యజమానుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. మరి ఒక యేసున్నాడు, ఆయనకి పరలోక విషయం అనవసరం. హల్లెలూయా! పరలోక రాజ్యానికి వారసులైన వారిని మోసం చేసి నాశనానికి పంపటమే వాడు ఉద్దేశం. దానికి ముందు ప్రభు నామమును ఏమిత్తండి నీకు లోకములో చెప్పండి. చెప్తారు చాలా మంది, అయ్యా 10 రూపాయలంటే ఏంటో మాకు తెలీదు, ఇవాళ 10 కోట్లు ఉన్నాయి మాకు. ఇవన్నీ ఎవరిచ్చారు నాకు? చూస్తారా? ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రభు. నో, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. బాగా గమనించాలి నా ప్రియుడా. కన్యక గర్భము, మరి గర్భములో జన్మించిన యేసు నువ్వు కలిగి ఉంటే
ఆయన నీకు నాకు శిరసై ఉంటే నువ్వు ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆత్మకు శరీరమునకును కలిపిన సమస్త కల్మషమును. చదవండి 2 కొరింథీ 7. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును అయ్యా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి బాబు సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, అక్కతండ్రులారా, చిన్నపిల్లలారా, యవనులారా, నా 2 చేతులు జోడించి చెప్తాను, ఇవి అంచె దినాలు. ఏ దినాలు? ఇవి ఒక అంచె దినాలు. నిన్న మొన్న కానీ ఒక బిడ్డ, నేను రోడ్డు మీద నిలబడ్డాను బయట, ఒక అబ్బాయి వెళ్ళిపోతూ మా వెనకాల ఉన్న పొలం గురించి ఏదో మాట్లాడుతూ, అప్పుడు 5 లక్షలకి ఇచ్చేస్తానని వెనక ఆ వాళ్ళు చెప్పాను. పాస్టర్ గారు మీకు ఏం చేశాను? నేను నవ్వుతూ ప్రేమగా ఒక మాట, పొలాలు కొనటం, ఇల్లు కొనటం తప్పని చెప్పండి. మనకి అవసరమైతే, దేవుని మహిమ కొరకు అవసరమైతే దేవుడి వాళ్ళు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇప్పుడు చూడండి ఎంత రేడి పెరిగిపోయిందో. బాగా గమనించాను నా ప్రియమైన సహోదరి సహోదరు. ఎందుకు ఆయన సైకిల్ మీద వెళ్ళిపోయాడు, ఆగి మరీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న విషయం. ఒక్క విషయాన్ని మీకు నేను చెప్తాను. నేను కలిగిన నా ప్రభు ఆత్మ, నా ఆత్మకు నా శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి నన్ను నేను పవిత్రునిగా చేసుకుని ఏం చేయాలి? ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఏంటి? ఏమి నియమించాడు? చదవడం తర్వాత పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. భూమి మీద సేవకులుగా దేవుడు 5 రకాల పని వారిని ఎంచుకున్నాడు. దేనికి ఎంచుకున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అయ్యా, పరిశుద్ధులు పరిశుద్ధతలో ఏం చేయబడాలి? సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు పరిశుద్ధతలో సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అనే సంఘము ఆత్మీయంగా పరిశుద్ధముగా క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను ఆయన పరిచర్య ధర్మం, క్రీస్తు శరీరం అనే సంఘము, క్రీస్తు యేసు ప్రభువుకున్న ఈ శ్వాస విషయము, క్రీస్తు ప్రభువుకున్న జ్ఞాన విషయములు, ప్రభువైన యేసు క్రీస్తు వారుకున్న పరిశుద్ధతకు హల్లెలూయా సమానమైన పరిశుద్ధతకు హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను. బాబు, సంఘములో ఏం జరగాలి? పరిచర్య. ఇది ఒక మాట. పరిచర్య ధర్మం అంటే మీరు వినాలి. నేను బల పరిచర్య గురించి ఏదో చేసి నవ్వులు పాటు చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మాట మీరు వినాలి. నేను ఒక్కటే కాదు, ఇవాళ జరుగుతుంది ఏంటంటే నీడ కాదు, ఇది నిజస్వరూపం. అన్నీ జరగాలి ఖచ్చితంగా. బలపరిచర్య జరగాలి, క్రీస్తులో పరిపూర్ణం కావాలి. బాగా మనసు పెట్టండి. ఒక మాట మీరు దయించి నన్ను అపార్థం చేసుకోవద్దు.
ఇక్కడ మనకి పరిచర్య ధర్మం దేవుడి సేవకులు ఎందుకించుకున్నాడు చెప్పండి. ఒక తల్లి తన బిడ్డను కన్న తర్వాత బాగా గమనించండి, ఆ బిడ్డ తెల్లారి లేచింది మొదలుకొని నిద్రపోయే టైం వరకు ఆహారం పెట్టడానికి ఎంత ప్రయాసపడతారు. మరి చాలా ఇళ్లలో పిల్లలు ఏం పెడితే తినేస్తారు. మా ఇంట్లో మాత్రం వాళ్ళకి భోజనం పెట్టాలని ఏం చేయాలన్న మొత్తానికి అటు ఇటు తిరిగి ఆడుతూ ఉండాలి. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక తలంపు వస్తుంది, భౌతికమైన తల్లి ఎంత ప్రయాసపడితే ఒక ఆత్మ సంబంధమైన కాపరిగా నేనెంత ప్రయాస. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు సేవకుల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిచర్య ధర్మం. నేను అప్పుడు ఇది చేశాను, ఇప్పుడు అది చేశాను, అక్కడ ఇది చేశాను, ఇప్పుడు అది చేశాను చెప్పండి. ఫలానా ఆయన వస్తున్నాడు కాబట్టి పెద్ద ఫ్లెక్సీ ఏమంటారు వాటిని వాల్ పోస్టులు పెడతారు. ఈయన ముగ్గురు చనిపోయిన వాళ్ళు లేపాడు ఈయన ఒకప్పుడు, ఇప్పుడు ఈడు చచ్చేలా ఉన్నాడు. ఆనాడు లేపని ఈడు చచ్చేలా ఉన్నాడు ఇక. కాబట్టి ఆ బోర్డు అట్టండి అక్కడ. దేనికంటే ఏ జ్ఞానం మనకు పనిచేస్తుందా? ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మరి యొక్క యేసు ఎవరండి? మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. ఈ ప్రపంచం నలుమూలల ఆ సువార్త వృద్ధి చెందుతూ ఉంది. ఆ సువార్త యొక్క నిరీక్షణ ఏమిటి? మరి యొక్క యేసుని కలిగిన సువార్త. వాళ్ళ నిరీక్షణ ఏంటి? భూ సంబంధమైన వాటి కొరకే వారు వస్తువులు తీసేసిన, మాకులో తెల్లబట్టలు కట్టిన ఏది ఈ వాళ్ళ ఈ ప్రపంచం నలుమూలల ఎలాంటి పరిచర్య దొరుకుతుందండి బాబు చెప్పండి. నాకు ఇదేం అజ్ఞానం అర్థం కావట్లేదు. ఎలాంటి పరిచర్య జరుగుతోంది ఇవాళ? భౌతిక సంబంధంగా. ఒకప్పుడు నేను పేదవాడిని, నా మట్టుకు నేనే చెప్తున్నాను. హల్లెలూయా. నాకేం చెప్పాను నేను? నా ప్రారంభ దినాల్లో కాళ్ళకు జోళ్ళు లేవని చెప్పాను. అలా చెప్తారే వాళ్ళ. ఇవాళ బాత్రూంలోకి వెళ్ళడానికి, ఇంట్లో వేసుకోవడానికి 2 జతలు 3 జతలు జోళ్ళు ఉన్నాయి, బయటకి వేసుకెళ్ళే జోళ్ళు కాక. హల్లెలూయా. ఈ ఊళ్ళో సైకిల్ అడిగితే కొత్తలోని, బాబు నువ్వు ఎవడో ఏమన్నా పంపన్నారు, హీరో సైకిల్ 350 రూపాయలకి ఒక సైకిల్. ఇప్పుడు మా ఆయన లోకయాత్ర ముగించారు, మా అయ్యంకుడి గారు, నోకరాజు గారు. వాళ్ళ ఇంట్లో ఉన్నా మాకు తెలియ పొమ్మన్నారు. సునారాయణ గారని వాళ్ళ అన్నదమ్ముడు 2 సైకిల్ సపోర్టేదండి. హల్లెలూయా. ఆయన తీసుకొచ్చిన దాన్ని సైకిల్ ఇచ్చారు. కానీ ఈవేళ మా ఇంట్లో 3 కార్లు ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటండి? పరిచర్యకి అవసరం దేవుడు ఎత్తాడంతే. దానివల్ల మనం ఏం పరలోకం వెళ్ళాం. నేను మా ఇంట్లో మా చెల్లి లోపల పోయిదారు ఏదైతే మాట అన్నానండి. పరలోకం వెళ్ళే విషయాల కొరకు పట్టుదలగా ఉందాం, అక్కర్లేని విషయాలు విడిచిపెడదాం దేవుని స్తోత్రం. కాబట్టి అర్థం చేసుకోండి దయించి. కన్యక మరియ గర్భములోంచి జన్మించిన ఆ యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి అయితే కొలస్సీ 3:3 మొదటి రోజు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏమండి మీకు అర్థమైందా భాష? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తులైతే ఏనండి, వారు ఏం చేస్తారు? పైన భూమి మీద జీవిస్తారు. హలో, భూమి మీదే జీవిస్తారు.
కానీ మనసు ఎక్కడుంది? నీ ధనం ఎక్కడుందో నీ మనసు ఎక్కడుందో జాగ్రత్త. నీ ధనం ఎక్కడుందో నీ మనసు ఎక్కడ ఉంటే జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి తన అర్థం? ఆలోచించండి. కన్యక మరియ గర్భంలోంచి వచ్చిన యేసుని కలిగిన వారు ఏమై ఉన్నారు? వారు భూమి మీద ఉన్నారు. ఇందాక ఓ మాట చెప్పాను మీకు నేను. పక్షులు ఆహారం ఎక్కడ దొరుకుద్ది? ఆహారం ఎక్కడ దొరుకుద్దండి? భూమి మీద మొలిచిన వృక్షాల్లో వచ్చే ఫలాలు, పళ్ళు, తర్వాత భూమి మీద ఉన్నటువంటి ధాన్యపు గింజలు. కానీ వాటి నివాసం మాత్రం ఎక్కడ లేవు. క్రైస్తవ జీవితం కూడా అంతేనండి ప్రియులారా. ఆ కన్యక గర్భములోంచి జన్మించి హల్లెలూయా 33.5 సంవత్సరములు ఈ లోకములు కొలువు చేసి ఇంకా బిడ్డలా పాట పాడుతున్నప్పుడు నేను ఆ మామిడి చెట్టు కిందకి వెళ్ళాను. నోట్లోంచి వస్తుంది మూసుకోండి. అవును ప్రభువా, ఒక శాపగ్రస్తుని నా ఇంట నువ్వు కొలువు చేశావు. ఎందుకనుకో యాకోబు సిరియా దేశంలో లాబాను ఇంట్లో కొలువు చేశాడు. దేని కొరకు? ఏ రాహేలు కొరకు అని కొలువు చేశాడు. ఆమెను అక్కడ ఉంచడానికి కాదు. వారు పితరుల దేవుడైన యెహోవా వాగ్దానము చేసిన హల్లెలూయా కానాను భూభాగంలోకి తీసుకుని వెళ్ళటానికి దేవునికి స్తోత్రాలు. మర్చిపోకండి ప్రియుల. ఏ పరలోక రాజ్యాన్ని అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు వాగ్దానం చేసాడు ఆయన పరిశుద్ధులకు, ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మన ఆత్మకు మన శరీరములకున్న కలవశము నుండి ఏం చెప్పారా? బాగుగా కడగబడి, చెప్పండి, పరిశుద్ధతలో పరిపూర్ణము కావాలి. ఎలాంటి పరిశుద్ధత అండి? నా రక్షకుడు నా విమోచకుడు ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధతకు సమాన పరిశుద్ధులు ఏమండి? యేసు ప్రభు ఈ వెనకాల ఉండమని పరలోకి వెళ్ళాం. ఆయన ముఖం ఎదుట ఉంటాం దేవుని. ఆయన ముఖం ఎదుట ఉండాలంటే హల్లెలూయా ఎవరికి సాధ్యం? ఆయన వలె పరిశుద్ధత కలిగిన వారు. ఆ పరిశుద్ధతలో హల్లెలూయా సంపూర్ణంగా చేయడానికే అపోస్తలుల దినాల్లో హల్లెలూయా మార్కు మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి అక్కడ. ఆ ఆత్మ ద్వారా ఏం చేయబడుతున్నాం మనం? పరిశుద్ధాత్మ ఏం చేయబడుతున్నాం? చదువు 2 కొరింథీ 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడు. హల్లెలూయా. అయ్యా, ప్రభు పోలికలో మార్చేది ఎవరు? ప్రభు పరిశుద్ధాత్ముడు, ఆత్మ, ఆయన వాక్. కానీ మనుషులకు గొడవ ఉందండి, నాకు నేనే అయిపోవాలి. మరి ఇదే రకమైనటువంటి మరి ఏమండి, ఇది అన్ని జబ్బుల కంటే కొత్త జబ్బు అండి. అలా చెప్తారా? నాకు నేనే చెప్పరేమండి, అలా చూస్తారేమండి. హల్లెలూయా. నాకు నేనే, దానికి ఎన్ని ఉపవాసాలైనా చేస్తాను. పాపం చాలామంది పచ్చి పంటరాళ్ళు ఉంటారు. నేను చాలా మందిని చూశాను. నల్లటి ఎంటుకలు కలవాడుగా వచ్చానండి. వచ్చిన కొత్తలో దగ్గర నాకు వెళ్ళేటోళ్ళు అందరూ
ఇంకో దేవుడు చెప్పాడు మాకు. అప్పుడు నాకు మరి ఒక యేసు మరి ఒక సువార్త తెలియదండి. చాలా కంగారు కలిగింది నాకు. హల్లెలూయా! నేను కలిగిన యేసు, నేను కలిగిన ప్రభు, నా ఆత్మకు నా ప్రాణమును కలిగిన సమస్త కల్మషం నుండి కడిగి వేసుకుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన సారూప్యములకు సమరూపముగా నన్ను మార్చి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు. ఆ పరిచర్య ధర్మం చేయడానికి ఆయన ఆత్మాభిషేకం పొందిన 5 రకాల పనివారు ఉన్నారు. వాళ్ళ పని ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. చెప్పండి పిల్లారా. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే హల్లెలూయా మార్చబడాలి. మార్చబడాలి కాదు, మార్చబడతాం. అలా మార్చడానికే ఆయన ఆత్మను ఆయన పరిశుద్ధులకు అభిషేకం ఇచ్చాడు. ఆత్మ కలిగిన వ్యక్తి యేసుక్రీస్తుకున్న విధి తమ్మును తమ తగ్గించుకుంటాం తప్ప వేరు ఏమీ తెలియదు. కోప్పడిపోవటం లేకపోతే ఏదో చేయటం ఏమంటే కోప్పడుతుంది. ఒక క్రమశిక్షణ కొరకు మాత్రమే. పట్టింపులు, పట్టుదలలు, బెంకాలు, నా మాటలు లేదు కాబట్టి నేను ఇలాగే ఉంటాను. అందరికీ అలాంటి వారికి నా 2 చేతులు జోడించి మోసపోతున్నావు సహోదరి, సహోదరి. మరి యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుంది, జాగ్రత్త. మరి యొక్క యేసు నీకు శిరస్సై ఉన్నాడు, జాగ్రత్త. కన్యక గర్భంలో జన్మించిన యేసయ్యే నీకు శిరస్సుగా ఉంది. ఆయన శరీరంలో ఉన్నంత వరకు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఇచ్చిన సాక్ష్యమే చెప్పండి. యేసు ప్రభు వారి శరీరధారులు ఇచ్చిన సాక్ష్యమే. తీండోసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 చదవండి త్వరగా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక. యేసు ప్రభు వారి సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? నేను యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురముల దిగి వచ్చి నాలోకి ప్రవేశించినప్పుడు ఆ సాత్వికం అక్కడ దొరికింది నాకు. ఆ దీనత్వం అక్కడ దొరికింది నాకు. ఆ సాత్వికము, దీనత్వం ఆయన సాక్ష్యం అండి. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యము నా ప్రియులారా. గడిచినటువంటి కాలంలో ఎందరో మొండి వారిని చూశాను. దేవుడు చెప్పండి, వాక్యానికి విరోధంగా దేవుడు ఏం చెప్పండి? ప్రభువుగా ఆత్మ ఏం చేస్తే ఆయన పోలిక, సాత్వికం తగ్గించుకునే పోలిక, దీనత్వం. దీనికి విరోధమైంది ఏది లేదండి. దీనికి విరోధమైందంతా క్రీస్తే సంబంధం లేంచారు. గలతీయులు రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్తారు? 5వ అధ్యాయంలో వారు సిలువేశారు. వారు ఏమై ఉన్నారు? ఇప్పుడు ఏమై ఉన్నారు ప్రియులారా? నేను సాత్వికుడను దీనుడని చెప్పిన యేసు వలె ఉంటారు. ఎందుకని? ఆయన ఆత్మతో నింపబడ్డవారు కనుక, ఆయన కలిగి ఉన్నవారు కనుక, ఆయన వాక్యం చేత అభిషేకం పొందినవారు కనుక, ఆయన వాక్యమును ధరించుకున్నవారు కనుక నా ప్రియుల పరిశుద్ధాత్ముడు చాలా వివరంగా మనకిస్తున్నారు. మరి యొక్క యేసుని కలిగిన వ్యక్తులు ఉన్నారు, మరి యొక్క ఆత్మ చేత నడిపించబడేవారు ఉన్నారు, మరి యొక్క సువార్త ప్రకారం వెళ్ళేవారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అర్థమైందండి? ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా
నా ఆత్మకు కలిగిన కల్మషం అంతా కడుక్కుంటూ ఉండాలి. నా శరీరంలో కలిగిన కల్మషం అంతా కడుక్కోవాలి. ఏమంటే మన ఆత్మలో కల్మషం కడిగి వేయబడినప్పుడు ఆ 32వ కీర్తనలో 5వ వచనం 32వ కీర్తన 2వ వచనం చూడండి త్వరగా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అయ్యా, కడగబడిన వారు ఆత్మలో కపటం లేని వారుగా తయారవుతారు. కడగబడిన వారు పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత, యేసుక్రీస్తు నామము చేత, యేసు రక్తము చేత. అన్ని నామముల కంటే అతి శ్రేష్టమైన నామం ఎవరు కలిగి ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు. ఎవరిని కలిగి ఉన్నాము? చెప్పడానికి మనుషులకి ఎంతో సిద్ధాంతం ఉంది, ఎంతో జ్ఞానం ఉందండి. నా విమోచకుడు యేసు ప్రభుకి ఏ జ్ఞానం లేదు. ఆయనకున్న జ్ఞానం ఒకటే, తన్ను తాను తగ్గించుకుని కడుదీనుడుగా శరీరంలో ఉన్నప్పుడు జీవించాడు ఆయన. నువ్వు ఆయన్ని కలిగి ఉన్నావా? ఆయన్ని మనం కలిగి ఉంటే ఆయన పరిశుద్ధులై ఉన్నట్లు మనలను పరిశుద్ధులుగానే చేస్తాడు. ఆయన నీతిమంతుడైనట్లు యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 త్వరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. ఎవరు? మరి ఒక యేసుని కలిగిన వారు కాదండో, మరి ఒక సువార్తను అంగీకరించిన వారు కాదు, మరి ఒక ఆత్మను కలిగిన వారు. వారు ఎలా ఉంటారు వారికే తెలియదు, మనకు అనవసరం. కన్యక గర్భంలో జన్మించిన మరియా, బాప్తిస్మ యోహాను చేత బాప్తిస్మ పొందిన యేసు, ఆ యేసును కలిగిన వారు, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు, ఆయనను ధరించుకున్నవారు. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం చెల్లించండి ప్రియులారా. ఈ 12వ నెల మొదటి పునరుత్థానం ఎంత అమూల్యమైన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నిరీక్షణ కలిగిన వాడు, ఆయన్ని కలిగిన వాడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా తన్నును పవిత్రునిగా చేసుకుంటాడు. ఎందుకంటే పవిత్రుడైన యేసు ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి. పవిత్రుడైన యేసు వాక్యముతో అతడు కడగబడుతున్నాడు కనుక ఎవరిని కలిగి ఉన్నారు? మరి ఒక యేసున, మరి ఒక ఆత్మ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ భూమి మీద ఉన్న క్రైస్తవులు మరి ఒక యేసుని కలిగి ఉన్నారు, మరి ఒక ఆత్మను కలిగి ఉన్నారు. చాలా మంది యొక్క సువార్తను అంగీకరిస్తున్నారు. వారి నిరీక్షణ ఎంతవరకు? భూ సంబంధం అయితే వారు ప్రభువులే, ప్రభు ఆత్మ చేత ప్రభువులే కౌరులుగా చెప్పవలసింది. ఫలాలు కావాలి, మనం కౌరులు కాదండి. మైకట్టుకుని ఓ తేజీ అదిరిపోయేలా కౌరులు చెప్తూ ఉంటారండి. కౌరులు కాదు నా ప్రియులారా. ఫలములు, ఫలములు, ఫలములు. ఇవాళ ఎవరు అంద హడావుడండి. అక్కడ ఆ కార్యక్రమం ఉంది, ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది. కార్యక్రమాలు చేయడానికి వెళ్ళలేదు. ప్రభు క్రీస్తులో పరిపూర్ణ ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో, అర్థం చేసుకుంటే మీరు ధన్యులే. దేవుని ఒక మాట చెప్పు, దేవుని కృపలో వద్దెళ్తాం ఈజీ కాదు నా ప్రియులారా. దానికి మానవ జ్ఞానం కాదు కావాల్సింది, మానవ మేధస్సు కాదు దానికి కావాల్సింది, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇందులో కొత్త నిబంధనలు రాయబడినటువంటి సత్య సువార్త, అపోస్తలులకు ఇవ్వబడిన ఉపదేశ సారమతి. వారు ఆత్మకు శరీరమును కలిగిన కల్మషము నుండి
తమను తాము కడుక్కుంటారు, పైన వాటి మీద నిరీక్షణ కలిగి ఉంటారు. ఒకప్పుడు ఎందరో ఈ నిరీక్షణ కలిగిన వారిని ఎరుగుతున్నాను. అనేక మంది యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు లోకం వైపు చూసి, లోక ఘనతను ప్రేమించి, లోక ధనాన్ని ప్రేమించి, కాబట్టి ఒక మాట మీకు చెప్తున్నాను, దయించి నా 2 చేతులు జోడించి మీ కాళ్ళట్టుకు చెప్తున్నాను లైవ్ వినే వారందరికీ, లౌకికానికి చోటు ఇవ్వకండి. ఎవరు దేనికి అంటే లోపల భక్తి లేకుండా భక్తిగా నటించొద్దు. క్రీస్తుని కలిగి లేకపోతే లేనట్టుగానే ఉండు, ఉన్నట్టుగా నటించవద్దు. వెరీ డేంజర్. ఇంత ప్రమాదకరమైనది ఇంకొకటి లేదని చెప్తాను. అర్థమైంది మీకండి? కన్యక గర్భంలో జన్మించిన యేసుని కలిగిన వారికి ఏమి వాగ్దానం ఉంది? క్రీస్తు మహిమ, పరలోక రాజ్యం, అది వారికి వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దత్త దేశంలోనికి ప్రభు ముందు వెళ్ళాడు. ఆయన్ని కలిగిన వారు ఏం చేస్తారు? ఆయన ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడి, హల్లెలూయా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యములకు సమరూపంగా మార్చబడి ఆ యేసు అడుగుల్లో అడుగులేసుకుంటూ, హల్లెలూయా, ఆయన నడిచిన త్రోవలో వారు నడుస్తూ ఉంటారు. దేవుని వారిలో మనం హెచ్చింపు చూసుకోలేము. వారు బ్రతిమాలుకుంటూ ఉంటారు. దేవుని ఒక విషయాన్ని అర్థం చేయడానికి వారి ప్రయాస ఇంత అంత కాదండి. పూర్వం నాకు జబ్బుడిది క్రీస్తులో లేనప్పుడు ఎవడైనా నా మాట వినకపోతే మరలాడి ముఖం చూసేవాడు కాదు. కానీ నేను తర్వాత రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత ఒక విషయాన్ని అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళు వెంట వెళ్ళి చాలామంది నాకు ఒక మాట చెప్పారు, నువ్వెక్కడ పిచ్చోడురా, వాళ్ళు ఎంతో లేదు నేను అసహించుకుంటున్నాను. అలా చెప్పిన అనేక మంది నా సహోదరులకి, దైవ పాస్టర్లకి, వాళ్ళు నన్ను అసహించుకున్నా నాకు అనవసరం. దేవుని కనికరం వాళ్ళు వెంబడిస్తాము. మీరెవరు మీ మాట వింటాను? నేను ఎవరిని కలిగి ఉన్నానో ఆ యేసు ఆత్మలను బతిమాలు. ఎందుకొరకు? వారు యేసు వలె మారాలి. ప్రభువు ఆత్మ చేత పోలికగా. ఇదండి సువార్త సారాంశం. ఈ సత్యగ్రంథం బోధించేది ఇదే. మరి ఇవాళ ప్రసంగాలు ఏంటి? ఇవాళ సాక్ష్యాలు ఏంటి? చెప్పండి, అర్థమైందా లేదా? ఇవాళ సాక్ష్యాలు ఏంటి చెప్పండి. అలా చెబుతారే, ఇప్పుడు శివుని ఇక్కడ ఉన్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు. ఒకవేళ వినాలి మీరు, చాలామంది ఇలా కట్టుకుని వారు సాక్ష్యం చెప్తారు. దేవుడు ఒక అంతస్తు దర్శనం ఇచ్చాడు, అది అయిపోయింది. మళ్ళా కొంత రోజుల తర్వాత ఏం చెప్తారండి? 2వ అంతస్తుకు దేవుడు ఇప్పుడు మాకు ఒక దర్శనం. అయ్యా, ఈ దర్శనాలు ఏమి దేవుడు ఇచ్చేవు కావు. నీకు అవసరమైతే కొట్టుకుంటావు, అక్కలది మానేది. ఇలాంటివి బాబు కన్యక గర్భంలో జన్మించిన యేసు ప్రభు ద్వారా కలిగినవు. వారు భూమి మీద పరదేశులు, యాత్రికులై ఉన్నారు. పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? ప్రియులారా, పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడండి? 3వ ఒక్క వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా 2:11 చదవండి. 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అది ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు విసర్జించమని వాక్యం చెప్తుంటే శరీరాశల కొరకు దెబ్బలాడుకుంటా ఉన్నారు ఈరోజు. నిజమైన యేసును కలిగిన వారిలో ముందు దీనత్వం ఉంది. వారికంటే అనుభవం గలవారు చెప్పే విషయాలకు వారు లోబడతారండి. నేను మొన్న బిడ్డ సీరియస్ ఒక మాట చెప్పానండి. అమ్మ, ఒకప్పుడు ఒక దైవజనుడు ఇచ్చిన మాట యోహాను 8:31. ఆ రోజు నేను దాన్ని నమ్మాను, విజయండి అయ్యాను. ఈ రోజున ఈ ఐశ్వర్యం అంతటికి ఆ దైవజనుడు ఇచ్చిన మాట నేను చెప్తాను. ఎప్పటికీ
నా ప్రార్థన, నా జ్ఞానం, నా తెలివి అని నేను చెప్పుకోవచ్చు. దేనికి? దానివల్ల కలిగే లాభం ఏంటి చెప్ప? అలా చెప్పుకునేవారు ఉన్నారంటే వారు ఎవరి సంబంధులు గారు? ఎవరి సంబంధులు? కన్యక మరియ ద్వారా జన్మింపబడిన యేసు సంబంధులు గారు. మరియొక యేసు, హల్లెలూయా, మరియొక ఆత్మ, మరియొక సువ. వారు చాలా మొండి క్రైస్తవులండి. బైబిల్లో ఉన్న ధ్యానత్వం కానీ ఏది కాపాడతారు. ఎందుకని? అదంతే. అర్థమైందో లేదండి ప్రియులారా? అదంతే. ప్రభువు మరియ గర్భంలో జన్మించిన యేసును కలిగిన వ్యక్తి ప్రభువుకున్న సాత్వికం. వారి శరీరంలో ఉన్నంత కాలము నా ప్రభు ఏమి సాక్ష్యం ఇచ్చాడో అదే వారు కలిగి ఉంటారు. నేను సాత్వికుడను, నన్ను నేను తగ్గించుకునేవాడిని. ఆయన తను తగ్గించుకున్నవాడు సాక్ష్యం ఇచ్చి తన జీవితంలో ఫలం ఫలించారు. లేకపోతే ఆయన్ని ఎవరు సిలివేస్తారండి? ఆయన్ని ఎవరు కొనడా దెబ్బలు కొట్టగలరు? ఆయన అంగే ఆయన మీద వేసి ఉమ్ములోసి పిడుగుతులు గుద్ది నిన్ను గుద్దిన వాడు ఎవడు చెప్పమని ఎవరు చెప్పగలరు? తను తగ్గించుకున్నవాడుగా ఆయన దీనుడు. ఆ యేసును కలుగున్నారు. ఆ యేసు పరిచర్యకు బాధ మూలం ఏమిటి? ఆత్మకు శరీరంకు కలిగిన కల్మషం అంతటి నుండి ఏం చేయబడాలి? అక్కడ చదవండి మాట ఒకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. ఆయన పవిత్రుడై ఉన్నట్టు ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఏమైతుంది? వాక్యం పవిత్రుడిగానే ఉంటారు. వారు మోసపోరండి. వారు మోసపోరు. నేనేదో గనుండని చెప్తలేదు. చాలా మందికి దేవుని కూర్చుని జ్ఞానం లేదండి బాబు. ఏటేటో మాట్లాడతారు, ఏటేటో జీవిస్తారు, ఎలాగో వెళ్ళిపోతారు వాళ్ళకి. కాబట్టి ఈ సమయంలో మర్చిపోకండి, నువ్వు క్రీస్తు లేపబడిన వ్యక్తి. ఆ మరియ గర్భమును జన్మించిన ఏ సంబంధం అయితే ఆయన నేను పైవాడిని చెప్పాడు. అదే నిరీక్షణ, అదే సాక్ష్యం మనం కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ, ఆ నడిపింపు, ఆ పరిపూర్ణత మనం అలా ఉండటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు గడిచినటువంటి 11 నెలలు ఆయన కృపలో భద్రపరిచి ఈ 12వ మాసంలో మొదటి పునరుత్థానంలో ప్రవేశపెట్టిన ఆ మహాదేవుని దయ. అందరూ దేవుని దయ అంటే భౌతికం గురించే తలస్తా ఉన్నారు. అర్థమైంది మీకు? ఒక వ్యక్తికి ఏది ప్రాముఖ్యమో, ఏది నిరీక్షణ కలిగి ఉంటాడో అది దొరికితేనే ఏం చేస్తాడు చెప్పండి. అయ్యా చూడండి, లాభాన్ దగ్గర కొలువు చేసినటువంటి యాకోబుని చూడండి. 7 సంవత్సరాల కొలువు తర్వాత ఆయన ఏం చేశాడు? జబ్బు కలదాన్ని పెళ్లి చేశాడు. కానీ ఆయన దృష్టి, ఆయన ఆసేటి రూపవంతురాలైనటువంటి రాహేలు చేస్తుంది. ఆవిడ కొరకు ఏం చేయడండి? ఆ కొలువులో ఆయనకి ఏమి ఎంత శ్రమ పెట్టాడంటాడు మాంగారు. మామూలు కూడా కదండి. ఆడు మేనమామ ఏం చేశాడండి? మామూలు శ్రమ పెట్టలేదు. అన్ని శ్రమలు తట్టుకున్నాడు ఆయన. ఎందుకొరకు? రాహేలు కొరకు. చాలా జాగ్రత్తగా మీరు యాకోబు ఒక రూపవంతురాలు కొరకు కొలువు చేశాడు. యేసు ప్రభు వారు మన ఇంటి కొలువు చేసింది ఎవరి కొరకు? అపవిత్రుడైన నా కొరకు.
మోసగాడినైన నా కొరకు, పాపినైన నా కొరకు, భ్రష్టుడైన నా కొరకు, దుర్మార్గుడిని, దుర్నీతి పరుణ్ణి నన్ను రక్షించి ఆయన కృపలో నన్ను భద్రపరచడానికి, ఆయన రక్షణలో నన్ను ఆయన రక్షణలో నన్ను స్థిరపరచడానికి ప్రియులారా. కనుక మన ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషమంతటి నుండి రోజు రోజు పరిశుద్ధపరచమని ఆయన పోలుగా మార్చి ప్రార్థించేద్దాము. ప్రభు ఇంతవరకు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి ఇంతవరకు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన ప్రభు ఆత్మ, ఆయన కనికరమైన దయ ఏంటో మన ఎడల పరిపూర్ణంగా ఆయన కృప కుమ్మరించబడుతుంది ప్రియులారా. దయించి మీరు అర్థం చేసుకోండి. వేరుగా మీతో ఆలోచించకండి. దుష్టుడు చాలా కుయుక్తిపరుడు. ఈ ఉపదేశం మీ దగ్గరికి వస్తున్నప్పుడు వేరుగా వాడు మీ దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సైతానికి మీరు చోటు ఇవ్వకండి. దేవునిస్తూ అపవాదికి చోటు ఇవ్వకండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గడిచిన 11 నెలలు ఆయన కాపాడి 11 నెలలు ఆయన భయంకరమైన పరిస్థితులను మళ్ళీ తప్పించి, అన్నిటికంటే అది ప్రాముఖ్యంగా ఈ అంచె దినాల్లో ఏ నిరీక్షణ కలిగి ఉండాలో, దేనిలో మనం పరిపూర్ణం అవ్వాలో ఆ విషయం కొరకు సిద్ధపరుస్తున్న దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.